హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో పాకం కజ్జికాయలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఒక బౌల్లో 1.5 కప్ మైదాని వేసుకోవాలి. దీనిలో చిటికెడు సాల్ట్, చిటికెడు వంట సోడా వేసుకుని కలుపుకోవాలి. అలాగే 3 స్పూన్స్ నెయ్యి వేసుకుని పిండి మొత్తాన్ని కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ ముద్దలాగా స్మూత్గా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిపై మూత పెట్టుకుని 10 నిమిషాలు ప్రక్కనుంచుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుని 1 కప్పు తురిమిన బెల్లం, 1 కప్ డ్రై కోకోనట్ పౌడర్, 3 to 4 స్పూన్స్ వాటర్ వేసుకుని మీడియం ఫ్లేమ్లో బెల్లం అంతా కరిగి జ్యూసీగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా మొత్తం బెల్లమంతా కరిగి దగ్గర పడిన తర్వాత 1 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా 10 నిమిషాలు అయిన తర్వాత పిండిని చిన్న ముద్దలుగా తీసుకొని చపాతీలా ఒత్తుకోవాలి. ఇప్పుడు దీనిపైన షార్ప్గా ఉన్న గ్లాస్ కానీ బౌల్ కానీ తీసుకుని రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. అన్నీ ఇలా ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా తీసుకుని కొబ్బరి స్టఫింగ్ పెట్టుకుని క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పుల పంచదార, 1 కప్పు వాటర్ వేసుకుని గులాబ్ జామున్ పాకంలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న కజ్జికాయలను వేసుకుని మీడియం ఫ్లేమ్లో లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి ఇలా చక్కగా వేగిన తర్వాత తీసుకుని వేడిగా ఉన్నప్పుడే షుగర్ పాకంలోకి వేసుకుని 3 నిమిషాలు ఉంచుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచిగా జ్యూసీగా ఉండే పాకం కొబ్బరి కజ్జికాయలు రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.